ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటే ఆ కాలం అలా ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి వింత చెడు వింత చెప్తా వినండి. తీ చిలకమ్మ, మకర రాశి వాళ్ళ శాస్త్రము, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ, మకర రాశి వాళ్ళ శాస్త్రము, మకర రాశి వాళ్ళ జ్యోతిష్. మకర రాశి వాళ్ళకి ఈసారి ఎవరిదైతో కళ్యాణం అవుతుంది కానీ ఇట్లా రాధాకృష్ణ లేక ఉంటారయ్యా మీ జోడి. రాధాకృష్ణ లేక జోడి. రాధాకృష్ణ లేక జోడి అంటే స్పెషల్ ఏమిటిదంటే, భార్య లేకపోతే భర్త ఉండడు, భర్త లేకపోతే భార్య ఉండదు. ప్రేమ చాలా గొప్పది. అది అంటారు కదా, ఉపాసం ఉన్నా పర్వాలేదు కానీ ఎట్లా ఉండాలంటే ప్రేమ చాలా బాగుండాలి. ఈ మకర రాశి వాళ్ళు ఎందుకో కానీ అమ్మాయి అత్తగారింటికి చాలా మహాలక్ష్మి ఉంటుంది. పాదం తామ్రపాదం, చల్లని పాదం, మంచి పాదం. ఆ ఇంట్లో మీరు అత్తగారింటి లోపల, తల్లిగారింటి నుంచి అత్తగారింటి లోపల కాలు పెట్టింటే ఆ ఇంట్లో మీరు ఏం ఆలోచిస్తే కాలు పెడతారంటే, అందరు నా వాళ్ళు, నా బంధు, నాకే సొంతం, వాళ్ళు ఏదైనా చెప్పని, ఏదన్నా చెయ్యని, ఓపిక నడవాలి, వాళ్ళు చెప్పిందే నిజమనాలి. వాళ్ళు తిట్టినా కొట్టినా చాన్నా చేయన్నా ఏమన్నా కానీ సరే మీదే నిజం. చాలా ఓపిక మీద ఉంటారు మకర రాశి వాళ్ళు. ఎదుట ఉన్న వాళ్ళు హుషారితోన మాట్లాడి ఏదేదో మాటలు మాట్లాడితే అప్పుని గమనించి వాని మనసులో ఏముంది తొందరగా తెలుసుకుంటారు, కానీ మీ మనసులో ఏముందో తొందరగా తెలియదు. మంచిగా ఆలోచించి పని చేస్తారు. కానీ కట్టుకున్న భర్తకు చాలా ప్రేమతోనూ చూసుకుంటారు. కట్టుకున్న భర్త కూడా మంచిగా ప్రేమతోనూ చూసుకుంటారు. అంతకని ఎక్కువ నీ ప్రేమ చాలా బాగుంటుంది. మకర రాశి వాళ్ళ దగ్గర చాలా ప్రేమ, చాలా ఆలోచించి మాట్లాడతారు. ఒకటి ఆలోచించండి, ఎవరైనా కానీ అమ్మాయి దగ్గరైనా కానీ అబ్బాయి దగ్గరైనా కానీ ఒక గుణం ఏముండాలంటే, ఉన్న మంచి మది లోపల పెట్టుకోవాలి, చెడు ఉంటే అప్పుని వదిలిపెట్టాలి. బియ్యం లోపల మెరుగలు తీసి ఎట్లా పడేస్తామో ఆ చెడు మాటలు అట్లా వదిలిపెట్టాలి. మంచి మాటలు మది లోపల పెట్టుకుంటే బియ్యం లోపల మెరుగలి పడేసి బియ్యం ఎట్లా పెట్టుకుంటామో మంచి మాటలు అట్లా మది లోపల పెట్టుకోవాలి. మంచి మాటలు ఇంట్లో చెప్పు, బయట చెప్పు, ఎక్కడ చెప్పు. మంచి మాటకి ఎక్కడైనా నడుస్తుంది. ఒక్కటి చెడు చెప్తే అది అగ్గిపిల్ల గీకిపేసి మంట పెడితే ఎట్లా బగ్గుమని మడుతుందో అట్లా అవుతుంది. ఒక్క చిన్న మాట చెడు మాట చెప్పినా అది పెద్దగా చేస్తుంది. అదే మంచి మాటలు 100 చెప్పినా కానీ పెద్ద అది ఏం కాదు. మంచిగా ఒక నీట్గా సముద్రం లోపల పడవ ఎట్లా సిప్పు ఎట్లా మంచిగా ప్రశాంతంగా నడుస్తుందో ఆ మంచి మాటలు అట్లా ఉంటాయి. చెడు మాట అప్పటికి నాశనం చేసి బగ్గుమని మంట మెంటినట్టు అయిపోతుంది. చూశారా మనసు దగ్గర ఎంత పెద్ద గుణం ఉందో. అలాంటివి మీకు నచ్చాయి. ఏమి నచ్చాయి? చెడు మాటలు వదిలిపెట్టాలి, మంచి మాటలు పెట్టుకోవాలి, వాళ్ళ ఇంట్లో కాలు పెట్టాలి. మా పెద్దలు గుడక మా మంచి పేరు తీసిన వాళ్ళు, వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు మేము గుడక మంచి పేరు తీయాలి. ఒక ఇంటికి పోయి మంచి దీపం పెట్టి వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి తీసుకొస్తే మంచి అమ్మాయి కదరమని వాళ్ళ నోటి నుంచి చెప్పాలి, మనం వినాలి. వాళ్ళ ఇంట్లో చాలా ఇట్లాంటి కోరికలు చాలా మంచిగా ఉంటాయి రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి. పర్వాలేదు. పెద్దల సేవ చేయడం, ఇంటి లోపల పెద్దలు ఉన్నారు కదా వాళ్ళకి చీచా చేయడం, బాత్రూమ్ ఉన్నా ఏదన్నా మంచి చెడు ఏదైనా కానీ అంత వాళ్ళందరూ ఒక దగ్గర అట్టిట్లో పోస్తూ ఉంటే మీరు చూసుకుంటూ ఉండరు. మంచిగా వాళ్ళకి అక్కడ ఏది కడగాలో కడిగి స్నానం చేపించి, బ్రష్ చేపించి, మంచిగా వాళ్ళకి స్నానం చేపించి, మంచిగా ఇంత కడుపు నిండా అన్నం తినిపించి మంచిగా పెద్దలు చేస్తారు. వాళ్ళు సంపాదించినంత ఆస్తి తిన్న తర్వాత వాళ్ళకి ఏం చేస్తారు, ముసలలై ఒక దగ్గర కుప్పై కూలిపడి ఉన్న తర్వాత వాళ్ళకు మూలకు పడిస్తారు, ఒక మంచం వేస్తారు, లేకపోతే ఎక్కువ దిండేసి అక్కడ మూలకు పెడతారు. వాళ్ళ మనసు ఆ ఇంట్లో ఎన్ని తిరిగి ఆ ఇల్లు కట్టి, ఆ జాగ కొని, ఆ ఇల్లు కట్టి ఎన్నో చేసిన తర్వాత వాళ్ళ కంటి ముందర మీరు మంచిగా హాయిగా నడుచుకుంటా వాళ్ళకి కేర్ చేయకుండా పోతే అంతకన్నా మించిన బాధ ఇంకేముండదు. చాలా బాధపడతారు వాళ్ళు. ఇంత సంపాదిస్తేమి, ఇంత పెడితేమి, ఏం రా మాకు ఇంత కూడా చల్లగా చూస్తలేరు వీళ్ళు ఏమిటిదని వాళ్ళ మనసు బాధ పెడుతుంది. అలాంటి బాధ రాకుండా మీరేం చేస్తారు మకర రాశి వాళ్ళు? వాళ్ళకి మంచిగా సేవ చేస్తారు. మంచిగా నగుమురుసుకుంటా తాత అవ్వ ఎట్లా ఏమిటిదని మీరు మంచిగా నగుమురుసుకుంటా మాట్లాడితే, వాళ్ళకి స్నానం చేయించి కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మీకు ఇచ్చేది అప్పుడు కూడా ధనద్రవ్యం ఆస్తి ఇస్తే మీకు ఇయ్యరు, మంచి ఆశీర్వాదం ఇస్తారు. చల్లగా ఉండు తల్లి, చల్లగా ఉండు నాయన, మంచిగుండు నాయనమని వాళ్ళు ఒక్క ఆశీర్వాదం ఇస్తారు. చూడండి, పెద్దల మాట సద్ది మూట. పెద్దలు చెప్పింది అది చాలా మంచిగా కలిసి వస్తుంది. పెద్దలకు సేవ చేయడం మీకు పుణ్యం దొరుకుతుంది, చాలా మంచిగా అవుతుంది, లైఫ్ అంతా బాగుంటుంది, మీకు ఏ కష్టాలు రావు, ఏ నష్టాలు రావు. ఖతం.
నీవు వాళ్ళకి పెద్దలకి సేవ చేస్తే ఆ భగవంతునికి సేవ చేసినట్టు. మీరు ఏం చేస్తారు, ఇంటికెళ్ళి సద్దిమూట మొత్తం కట్టుకొని పెద్ద కారు లోపల బస్సు లోపల జన్లను కూర్చొని ఆ దేవయాత్రలు పోవాలని ఎక్కడో పోయి దేవదర్శనం చేసుకొని 3-4 రోజులు ఉండి మళ్ళీ ఎంతో పైసలు ఖర్చు చేసుకొని 12 చేసుకొని ఇంటికి వస్తారు. నేను దేవదర్శనం చేసుకుంటా అంటారు. అది కాదు, ముందు ఇంట్లో ఉన్న వాళ్ళకి పెద్దలకు మూలకు పడి హరో రామచంద్రమని వాళ్ళు అనుకుంటూ కూర్చుంటుండండి. వాళ్ళకి సేవ చేయండి. వాళ్ళకి సేవ చేస్తే ఆ కాశీ ప్రయాగ అయినా కానీ వైకుంఠమైనా కానీ ఎక్కడైనా అన్ని దర్శనం చేసినట్టే. వీళ్ళు ఆశీర్వాదం ఇస్తే వీళ్ళు మనసు ఖాళీ ఏదో చూసి, అరే ఏం చేస్తున్నారో నాయన, మాకు ఇంత సేవ చేయడం లేదు కదరా, ఏం చూస్తున్నారా మాకి అని వాళ్ళ మనసు బాధ పెట్టిండు అనుకోండి, మీరు తర్వాత ఏ దేవుని దగ్గర పోయి ఎంత దర్శనం చేసుకున్నా, ఎంత పూజ పునస్కారం చేసుకున్నా వ్యర్థం. అది కరెక్ట్ కాదు. చూడండి, ఉన్న మాట ఉన్నట్టే చెప్తున్నా, ధ్యాస పెట్టుకోండి. కానీ ఈ మకర రాశి వాళ్ళ దగ్గర ఒకటి ఏమిటిదంటే, అలా చేయరన్నమాట. మీరు వాళ్ళ పెద్దలకు సేవ చేయడం, వాళ్ళకి ప్రేమ చూసుకోవడం, వాళ్ళు ఆశీర్వాదం ఇస్తే వాళ్ళకి నగిపించడం, మంచిగా మాట్లాడడం, అది కాదు అవ్వ, అది కాదు తాత అని మంచిగా మాట్లాడి వాళ్ళు నగమురుసుకుంటూ మాట్లాడితే వాళ్ళు హాయిగా ఉంటారు. వాళ్ళ మనసులో ఉన్న బాధ ఇట్లా పక్కకు జరిగిపిస్తారు. మీ చదువుకున్న చదువులా, మీకున్న తెలివిలా, మకర రాశి వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు, ఎట్లయినా కానీ చాలా మధురంగా మాట్లాడుతారు, బాగుంటుంది. కానీ ఈ మకర రాశి వాళ్ళకు ఒకటి ప్రేమ ఐస్కంతం అతికినట్టు అతుకుతుంది. ఎట్లా ఉంటుందంటే ప్రేమ చాలా బాగుంటుంది. ఒకరికి వదిలిపెట్టి ఒకరు ఉండరు, చాలా ప్రేమతోనే ఉంటారు. కానీ మళ్ళొకటి, ఈ మకర రాశి వాళ్ళు అమ్మాయి మొహములో పడి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, ఎట్లా అంటే ఎట్లా ఖర్చు చేసుకోవడం, ఉన్నదంతా బర్బాద్ చేసుకోవడం. అమ్మాయే అబ్బాయికి కాదు, అబ్బాయి అమ్మాయి కుడిక, అమ్మాయి అబ్బాయి కుడిక ఇష్టపడుతుంది. అమ్మాయి కూడా ఒక ఇష్టపడి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, అంతా నాశనం చేసుకోవడం, తర్వాత బాధపడడం. అలాంటి పనులు వెళ్ళకండి. మీరు బాధపడ్డ తర్వాత నడిచేటప్పుడు మీరు కరెక్ట్ నడుస్తారు. ఆ తర్వాత మీరు బాధపడేటప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కిరిస్తారు. ఏం చేస్తున్నావు, ఏం మంచిగా చేస్తున్నావు, ఇదా మీరు మంచిగా చేసేది, ఇదానా మీది అని అడ్డంగా తిడ్డంగా ఏదో అనవసరంగా మాట్లాడతారు. అప్పుడు మీరు చాలా బాధపడతారు. అది అంటారు కదా, పిల్లలప్పుడు ఒకటి, వయసులో ఉన్నప్పుడు ఒకటి, ముసలైనప్పుడు మళ్ళీ ఒక రకంగా ఉంటుంది. మీరు బాధపడే వాళ్ళు మీరే, ఆనందంగా ఉన్నట్టు మీరే. కానీ ఆలోచించి పని చేయండి, తొందరపడకండి, అది కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్లకు ప్రేమలైనా కానీ ఎట్లయినా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు మనసుకు బాధ పెట్టకండి, మీ మనసు బాధ పెట్టుకోకండి, మంచిది కాదు. అది పెద్దలకు సేవ చేసి ఆనందంగా నడిచేది ఉంది, రాజా బతికేది ఉంది, సుఖంగా సంతోషంగా నడిచేది ఉంది. కానీ ఈ మకర రాశి వాళ్ళకు కొన్ని రోజుల నుంచి మాత్రం ఆరోగ్య సమస్య సరిగా లేదు. ఇంట్లో కూడా అంత బరకత్ ఉండడం లేదు, మనసు శాంతం ఉండటం లేదు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది, చేసేది ఒకటి జరిగేది ఒకటి, అస్సలు ఏది చేసినా కరెక్ట్ కలిసి రావటం లేదు. అది ఇంటి మీద ఉన్న దరిద్రమో, మీ మీద ఉన్న దరిద్రమో, అది చేయిపెట్టింది కరెక్ట్ కలిసి రావటం లేదు, మనసు శాంతం ఉండలేదు. ఇదంతా కొంత ఏముందంటే కొన్ని రోజుల నుంచి దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఇది కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామి, ఆ స్వామి దర్శనం చేసుకుని రండి, చాలా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 పంచముకు చాలా మంచి గవ్వలు పడ్డాయి. మకర రాశి వాళ్లకు ఆదాయం 8, వ్యాయం 14, రాజపూజ ఫలం 4, అవమానం 5. అంటే గురుబలం చాలా మంచి స్థానంలో ఉంది, శని బలం కొంచెం తక్కువలో ఉంది. ఇప్పుడు మీరు ఏది చేయాలనుకున్నా తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఉంటే, ఏదన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నతి మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓ